హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుకు వచ్చేసి పోస్టులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి సో మనకి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. 177 వేకెన్సీ వచ్చేసి మనకి జూనియర్ సెక్రటరీకి సంబంధించి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్ వచ్చేసి సో దీనికి సంబంధించి సాలరీ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 19,900 నుంచి 63,200 వరకు వచ్చేసి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో బేసిక్ సాలరీస్ అయితే మనకి అలవెన్సెస్తో కలిపి 30 నుంచి 35,000 నుంచి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాదాపుగా మనకి 80,000 వరకు వచ్చేసి సాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10+2కి సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 28 సంవత్సరాలకు మించరాదు ఫ్రెండ్స్. సో మనకి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి వేకెన్సీ వచ్చేసి 32 వేకెన్సీ వచ్చేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్కి సంబంధించి లెవెల్ 4కి సంబంధించి సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో బేసిక్ పేకి సంబంధించి అలవెన్స్ కలిపి 30 నుంచి 35,000 వచ్చేసి సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనకి 10+2కి సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి సో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి జనరల్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఓబీసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ఐకి సంబంధించి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్యాండిడేట్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేసి లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫీ కెన్ బి ఫ్యాడ్ ఆన్లైన్ త్రూ ద్వారా అయితే ఈజీగా వచ్చి పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి యూపీఐ నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్కి సంబంధించి ఈజీగా వచ్చేసి పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్స్కి సంబంధించి 5 years వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే అదనంగా 5 సంవత్సరాలు వయోపరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్కి సంబంధించి అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీడియం ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి ఇంగ్లీష్ లేదా హిందీలో వచ్చేసి ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి 10+2కి సంబంధించి స్టాండర్డ్ టాప్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈక్వలెంట్ 10+2కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి 2 hours 40 minutes వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ వచ్చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 0.25 మార్క్స్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా వచ్చేసి రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి స్టెనోగ్రఫీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఇక్కడ ప్రొఫెన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి ప్రిఫరెన్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ది ప్రొఫెన్సీ టెస్ట్ విల్ బి ఓన్లీ క్వాలిఫై నేచర్కి సంబంధించి ఇక్కడైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసి సో క్యాండిడేట్ హూ హావ్ క్వాలిఫైడ్ ఇన్ ప్రొఫెన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎగ్జామ్లో వచ్చేసి మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ తీసి మనకి ఇక్కడ ఉద్యోగం వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఇక్కడ మీడియం ఆఫ్ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి క్వెషన్ పేపర్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి 12థ్ క్లాస్‌ని బేస్ చేసుకొని స్టాండర్డ్ క్వెషన్ పేపర్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్‌కి సంబంధించినటువంటి 200 క్వెషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 2 అవర్స్ అండ్ 30 మినిట్స్‌కి సంబంధించినటువంటి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్‌కి సంబంధించినటువంటి 100 క్వెషన్స్ వచ్చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 100 క్వెషన్‌కి సంబంధించినటువంటి 200 మార్క్స్ వచ్చేసి అయితే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఒక్కో దానికి 2 మార్కులు వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే లేదు ఫ్రెండ్స్. దే విల్ బి నో నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పేపర్ 1కి సంబంధించినటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే లేదు ఫ్రెండ్స్. టోటల్‌గా మనకి 90 మినిట్స్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి పేపర్ 1కి సంబంధించినటువంటి ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించినటువంటి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ వచ్చేసి ఉంటది ఫ్రెండ్స్. సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి 50 క్వెషన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి 150 క్వెషన్స్ వచ్చేసి ఉంటాయి. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి 1 నెగెటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే. నెక్స్ట్ మనకి ప్రొఫెన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్ 34 వర్డ్స్ పర్ మినిట్‌కి సంబంధించినటువంటి హిందీ టైపింగ్ చూసుకున్నట్లయితే మనకి 34 వర్డ్స్ పర్ మినిట్. మనకి ప్రొఫెన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి కంప్యూటర్ గాను మనకి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్. అదేవిధంగా హిందీకి సంబంధించినటువంటి 30 వర్డ్స్ పర్ మినిట్‌కి సంబంధించినటువంటి టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించినటువంటి ప్రొఫెన్సీ టెస్ట్ వచ్చేసి కేవలం మనకి క్వాలిఫై నేచర్‌కి సంబంధించినటువంటి అదేవిధంగా పేపర్ 2కి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు వచ్చేసి మెరిట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మనకి రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దరఖాస్తు చేసుకోవాలంటే మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి 22 మార్చ్‌కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్‌కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ గాను 21 ఏప్రిల్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అది కూడా 5 o'clock వరకు అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి లాస్ట్ డేట్‌కి సంబంధించినటువంటి 21 ఏప్రిల్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. లాస్ట్ మనకి టైమింగ్ చూసుకున్నట్లయితే 5 o'clock వచ్చేసి టైమింగ్ అయితే కేటాయించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి మే లేదా జూన్‌లో వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ ప్రొఫెన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి జూన్‌లో వచ్చేసి కండక్ట్ అయితే చేస్తామనేసి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి ఇక్కడ సైట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటది. పోస్టులకు సంబంధించినటువంటి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అయితే అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి సైట్ అయితే చూసుకోవచ్చు. CSIR/CRRI అనేసి అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అయితే దరఖాస్తు అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.